సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్సుమాంజలు. మనం ప్రీవియస్ క్లాస్లో ఇంపరేటివ్ సెంటెన్స్ గురించి చెప్పుకున్నాము. ఇంపరేటివ్ సెంటెన్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, దాన్ని మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తాం. ఇంపరేటివ్ సెంటెన్స్ అన్నది బేస్ లేదా రూట్ వర్బ్తో స్టార్ట్ అవుతుంది అనుకున్నాము. ఆ రూట్ వర్బ్ అన్నది ఏమి తెలుసుకునేటప్పుడు మెయిన్ వర్బ్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. మెయిన్ వర్బ్ అన్న వెంటనే 5 ఫామ్స్ ఉండాలి. 5 ఫామ్స్లో అవి ప్రజెంట్ టెన్స్ అని, పాస్ట్ టెన్స్ అని, పాస్ట్ పార్టిసిపుల్ అని, ప్రజెంట్ పార్టిసిపుల్, ఎస్ ఫామ్స్ అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇప్పుడు ఇర్రెగ్యులర్ వర్బ్స్, ఇంతకుముందు మనం రెగ్యులర్ వర్బ్స్ రాసుకున్నాము. ఇప్పుడు ఇర్రెగ్యులర్ వర్బ్స్ మనకు తెలుసు. రెగ్యులర్ అంటేనేమో క్రమము తప్పకుండా, ఇర్రెగ్యులర్ అంటే క్రమానికి విరుద్ధంగా ఉండేవి ఇర్రెగ్యులర్, క్రమానుసారంగా ఉండేవి రెగ్యులర్ వర్బ్స్. మనకి రెగ్యులర్ వర్బ్ అయినా ఇర్రెగ్యులర్ వర్బ్ అయినా ఖచ్చితంగా 5 ఫామ్స్లో ఉండాలి. ఈ ప్రజెంట్ టెన్స్ని వర్బ్ 1 అనుకున్నాము, పాస్ట్ టెన్స్ని వర్బ్ 2 అనుకున్నాము, పాస్ట్ పార్టిసిపుల్ని వర్బ్ 3 అనుకున్నాము, ప్రజెంట్ పార్టిసిపుల్ని వర్బ్ 4 అనుకున్నాము, ఎస్ ఫామ్స్ని మనం V5 అనుకున్నాం. ఇంతకుముందు రెగ్యులర్ వర్బ్స్లో మనకు రెగ్యులర్ వర్బ్స్లో ఒక్క ప్రజెంట్ టెన్స్లో ఉన్న V1 నేర్చుకుంటే రిమైనింగ్ అన్ని ఈజీ. వర్బ్ 1కి ఇంతకుముందు మనం డి కానీ, ఈడి కానీ, ఐఈడి కానీ యాడ్ చేస్తే అది రెగ్యులర్ వర్బ్, వర్బ్ 2, వర్బ్ 3 వస్తుంది అనుకున్నాము. ఇక్కడ ఇర్రెగ్యులర్ వర్బ్స్లో మాత్రం వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3 3 నేర్చుకోవాలి. ఇవి ఎక్కువ ఉండవు. ఇవి ఒక 250 లేదా మ్యాక్సిమం 280, ఇంకా ఎక్కువ అనుకుంటే 300 వర్బ్స్ ఉంటాయి. ఆ 300 పదాలు మనకు 10th క్లాస్ దాకా చదువుకున్న ప్రతి ఒక్కరికి 100 నుంచి 150 వర్బ్స్ తెలిసే ఉంటాయి. కానీ వాటి ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటారు అని మనకు ఐడియా ఉండకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటో చూద్దాం. ఇర్రెగ్యులర్ అంటే క్రమానికి విరుద్ధంగా ఎలాగో చూద్దాం. రైట్ అంటే రాయుట. సి అంటే చూచుట. స్విమ్ అంటే ఈదుట. సింగ్ అంటే పాడుట. ఫ్లై అంటే ఎగురుట. ఇవి 5 వర్బులు. ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఇంతకుముందు ఏముంది, మనకు వర్బ్ 1 ఏదైతే ఉంటుందో వర్బ్ 1కి డి కానీ, ఈడి కానీ, ఐఈడి కానీ యాడ్ చేస్తే V2, V3 వస్తుంది అనుకున్నాం. ఇక్కడ అలా రాదు. ఇక్కడ ఈ ఫార్ములా వర్కౌట్ కాదు. మనం ఇక్కడ వర్బ్ 1 బై హార్ట్ చేయాలి, వర్బ్ 2 బై హార్ట్ చేయాలి, వర్బ్ 3 కూడా బై హార్ట్ చేయాలి. అప్పుడు రైట్ అన్నది రోట్ అవుతుంది. రోట్, డబ్ల్యూ సైలెంట్, సి, సా, రైట్, రోట్, రిటర్న్. రైట్, రోట్, రిటర్న్. డబ్ల్యూ సైలెంట్ పలకాలి. సి, సా, సీన్. స్విమ్, స్వామ్, SWAM, స్వామ్. స్విమ్, స్వామ్, స్వమ్. సింగ్, sang, sung. Fly, flew, flown. Fly, flew, flown. ఇలాగా ఇర్రెగ్యులర్ వర్బ్స్లో మనం వర్బ్ 1నే కాకుండా వర్బ్ 3 నేర్చుకోవాలి, వర్బ్ 3 కూడా బై హార్ట్ చేయాలి. ఇక్కడ ఇంక మనకు ఎప్పుడైనా కష్టాలు వెళ్ళిపోయిన తర్వాత సుఖాలే కాబట్టి ఇక్కడ సేమ్ రూల్. రెగ్యులర్ వర్బ్కి ఏ రూల్ అప్లై అయిందో ఇక్కడ కూడా అదే రూల్ అప్లై అవుతుంది. వర్బ్ 1కి ఐఎన్జి ఇంగ్ యాడ్ చేస్తే అది V4 అవుతుంది. వర్బ్ 1కి ఐఎన్జి ఇంగ్ యాడ్ చేస్తే V4 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, రైట్ అన్నది రైటింగ్. చాలామంది ఇక్కడ డబల్ టీ రాస్తుంటారు, సింగిల్ టీ రాయాలి. సీయింగ్, సీయింగ్. స్విమ్మింగ్, సింగింగ్. ఫ్లయింగ్. ఇక ఎస్ ఫామ్స్లో కూడా సేమ్. రెగ్యులర్ వర్బ్కి ఏ రూల్ అప్లై అయిందో ఆ రూల్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. ఈ వర్బ్ 1 ఏదైతే ఉందో వర్బ్ 1కి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ యాడ్ చేస్తే అది V5 అవుతుంది. అప్పుడు రైట్ ఏమవుతుంది, రైట్స్. రైట్ అన్నది రైట్స్ అవుతుంది. సి అన్నది సీస్.
స్విమ్ అన్నది స్విమ్స్, సింగ్ అన్నది సింగ్స్, ఫ్లై అన్నది ఫ్లైస్, ఫ్లై అన్నది ఫ్లైస్. ఒకవేళ ఫ్లై అన్నది నౌన్గా వస్తే, ఫ్లై అన్నది నౌన్గా వస్తే అది ఈగ, దానికి ప్లూరల్ ఫ్లైస్. కానీ ఇక్కడ మనం వర్బుల్గా నేర్చుకుంటున్నాం. ఫ్లై అంటే ఎగురుట, సింగ్ అంటే పాడుట, స్విమ్ అంటే ఈత కొట్టుట, సీ అంటే చూచుట, రైట్ అంటే రాయుట. ఏదైనా మనకు దీన్ని బేస్ వర్బ్ అంటాము, ఇది రూట్ వర్బ్ అంటాము. ఈ బేస్ వర్బ్తో కనుక ఒక వాక్యం స్టార్ట్ అయితే దాన్ని మనము ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాము. ఎందుకు వాడతాము? కమాండ్ చేయటానికి, ఆర్డర్ చేయటానికి, రిక్వెస్ట్ చేయటానికి, వేడుకొనటానికి మనం వాడతాం. వీటికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఎలా వస్తాయో చూద్దాం. ఫైర్ ఆన్ ఎనిమీస్, ఫైర్ ఆన్ ఎనిమీస్. ఫైర్ అంటే ఇక్కడ నౌన్ అయితే నిప్పు, వర్బ్ అయితే కనుక నిప్పు పెట్టుట, కాల్చుట. నిప్పు పెట్టుట, కాల్చుట లేదా గుల్ల వర్షము కురిపించుట. ఇప్పుడు ఫైర్ అన్నది 5 ఫామ్స్లో ఉండాలి. ఫైర్, ఫైర్డ్, ఫైర్డ్, ఫైరింగ్, ఫైర్స్. ఇలా 5 ఫామ్స్లో మెయిన్ వర్బ్ అన్నది ఖచ్చితంగా 5 ఫామ్స్లో ఉండి తీరాలి. ఫైర్ ఆన్ ఎనిమీస్, శత్రువుల పైన గుల్ల వర్షము కురిపించు అని ఎవరు చెప్తారు? బార్డర్లో ఉన్న సైనికులకి వాళ్ళ ఆఫీసర్ చెప్తాడు. అది కమాండ్. ఓన్లీ ఆర్మీ ఆఫీసర్స్ మాత్రమే కమాండ్ చేస్తారు, మిగిలిన వాళ్ళు ఎవరు కమాండ్ చేయడానికి లేదు. ఇక సెకండ్ వన్, కోర్టులో ఒక అక్యూజ్డ్ని, ఒక క్రిమినల్ కోర్టుకు తీసుకొచ్చారు. టేక్ హిమ్ ఇంటూ యువర్ కస్టడీ. టేక్ హిమ్ ఇంటూ యువర్ కస్టడీ. జడ్జి గారు పోలీసులకు చెప్తున్నారు, టేక్ హిమ్ ఇంటూ యువర్ కస్టడీ, అతన్ని మీ నిర్బంధంలోకి తీసుకోండి, మీ నిర్బంధంలోకి తీసుకోండి. ఈ టేక్ అన్నది వర్బ్ 1. ఈ టేక్ అంటే వర్బ్ 5 ఫామ్స్ రావాలి. టేక్, టుక్, టేకెన్, టేకింగ్, టేక్స్. ఇలా 5 ఫామ్స్లో ఉండి తీరాలి. తర్వాత అమ్మ చెప్తుంది, తలుపు ఓపెన్ చేసింది, దాన్ని మూసేయి. క్లోజ్ ద డోర్. ఈ క్లోజ్ ద డోర్ అన్నది ఆర్డర్. ఇది కూడా టేక్ హిమ్ ఇంటూ కస్టడీ అన్నది కూడా ఆర్డర్, ఆదేశం. జడ్జి గారు పోలీసులకు ఇస్తున్న ఆదేశం ఇది. క్లోజ్ ద డోర్, తల్లి తన కొడుకు చెప్తుంది తలుపు వేసేయని. అప్పుడు ఈ క్లోజ్ అన్నది క్లోజ్డ్, క్లోజింగ్, క్లోజెస్. ఇప్పుడు వాడు కోపంగా చూశాడు. ఉన్న ఒక కొడుకు నన్ను కోపంగా చెప్తుందని వాడు ఆదేశించింది మా అమ్మను కోపంగా చూసినప్పుడు క్లోజ్ ద డోర్ ప్లీజ్ అన్నది అనుకోండి. అమ్మ క్లోజ్ ద డోర్ ప్లీజ్ అంటే అప్పుడు ఇది రిక్వెస్ట్. ఆర్డర్కి ప్లీజ్ అన్నది యాడ్ చేస్తే అది రిక్వెస్ట్ అవుతుంది. ఆ ప్లీజ్ అన్నది యాడ్ చేయకపోతే అది ఆర్డర్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఏదైనా ఒక వర్బు, ఏదైనా ఒక వాక్యము వర్బ్ 1తో స్టార్ట్ అయితే దాన్ని మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. ఇంపరేటివ్ సెంటెన్స్ మనము ఆల్రెడీ తెలుసుకున్నాము. ఈ విధంగా మనకు 3 సెంటెన్సెస్ గురించి మనం చెప్పుకున్నాం. అసర్టివ్ డిక్లరేటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్. థ్యాంక్ యూ.